జీవితం అంటే ఒక యుద్ధ రంగం. ప్రతి ఉదయం మనం కొత్త పోరాటానికై లేస్తాం. కొందరు ఆగిపోతారు, మరికొందరు మాత్రం ఎన్నిసార్లు పడిపోయినా తిరుగులేస్తారు. వాళ్ళనే ఈ ప్రపంచం విజేతలు అని అంటుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నది ఏమిటంటే, నీ కలల కోసం నువ్వు ఎలా పోరాడాలి, ఎలా నీ కష్టాల్ని మెట్లుగా మార్చుకోవాలి, అలాగే ఎందుకు ఎప్పుడు వెనక్కి తగ్గకూడదు. వీడియో మొదలు పెట్టే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నిన్ను వెనక్కి లాగడానికి 10 అడ్డంకులు వస్తాయి. కానీ ఆ అడ్డంకులు అవి నీకు అడ్డుకట్టలు కావు, అవి నీ విజయానికి మెట్లు. ఎందుకంటే కష్టాలు ఎప్పుడూ బలహీనలను పరీక్షించవు, అవి ఎప్పుడూ బలవంతుల దగ్గరికే వస్తాయి. అంటే నువ్వు బలవంతుడివి అని అవి నీకు చెబుతున్నాయి. అందుకే నిన్ను ఈ కష్టాల రూపంలో పరీక్షిస్తున్నాయి. ఒక పల్లెటూరి కుర్రాడిని ఊహించుకో. అతనికి పేదరికం తప్ప మరేమీ లేదు. పుస్తకాలు కొనడానికి డబ్బులు కూడా లేవు, చదువుకోవడానికి రాత్రిపూట లైట్ కూడా ఉండదు. కానీ అతనికి ఒక కల ఉంది, ఎలా అయినా ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలని. రాత్రిళ్ళు లాంతరు వెలుగులో చదివాడు. రోడ్డు మీద దీపం కింద కూర్చుని రాసుకునేవాడు. అతన్ని చూసి ప్రతి ఒక్కరూ నవ్వారు, ఇలా చేసి నువ్వు ఏమవుతావు అని. కానీ ఈ రోజు ఆ కుర్రాడు ఒక IAS ఆఫీసర్ అయ్యాడు. అతని పేరు వింటే వేలాది మంది ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే అతను ఆ కష్టాన్ని ఒక అడ్డంకిగా కాకుండా అతని విజయానికి మెట్లుగా వాడుకున్నాడు. చాలా మంది ఎదురు చూస్తారు, ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహిస్తారని. కానీ ఒకటి గమనించు, అసలైన మోటివేషన్ నీలోనే ఉంది. నీ మనసులో ఒక చిన్న మాట ఎప్పుడూ ఇలా అనుకో, నేను ఖచ్చితంగా చేయగలను. అదే నీకెంతో పెద్ద శక్తి అవుతుంది. థామస్ ఎడిసన్ లాంటి వాళ్ళను గుర్తుంచుకో. అతను బల్బు కనిపెట్టడానికి 1000 సార్లు విఫలమయ్యాడు. ప్రపంచం అతన్ని చూసి నవ్వింది, 1000 సార్లు ఫెయిల్ అయ్యావని. కానీ అతను ఒకే ఒక్క మాట అన్నాడు, నేను 1000 సార్లు విఫలమవ్వలేదు, లైట్ బల్బు తయారవ్వని 1000 మార్గాలు నేర్చుకున్నానన్నాడు. ఇదే పట్టుదల అంటే, ఇదే గెలుపంటే. ఇప్పుడు నీకు ఒక స్టోరీ చెబుతాను, జాగ్రత్తగా విను. ఒక అడవిలో ఒక సింహం వేటలో విఫలమవుతుంది. అలా 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఏకంగా 10 సార్లు. కానీ ఆ సింహం ఆగిపోయిందా? లేదు కదా. తిరిగి మళ్ళీ ప్రయత్నించింది. చివరికి అది గెలిచింది. అందుకే దాన్ని అడవికి రాజు అని అంటారు. ఎందుకంటే రాజులు ఒక్కసారే గెలిచేవాళ్ళు కాదు, ఎన్నిసార్లు ఓడినా ఆగని వాళ్ళు. ఇప్పుడు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. నువ్వు మొదలుపెట్టిన కలల్ని వదిలేస్తావా, ఇంకా పోరాడుతావా? గమనించు, నువ్వు సాధించేది నీ కోసమే కాదు, నీ కుటుంబం కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ పేరును విని గర్వపడే వాళ్ళ కోసం. గెలిచే వాళ్ళు ఎప్పుడూ బలవంతులు కారు, వాళ్ళు కేవలం ఒక దగ్గర ఆగని వాళ్ళు మాత్రమే. ఈ రోజు నుంచే నీకు నువ్వు మాట ఇచ్చుకో, ఏదైనా సరే నేను నా కలను నెరవేర్చుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఆగను, వెనక్కి తగ్గను. ఈ వీడియోలోని ఒక్క లైన్ అయినా మీ మనసుకు టచ్ అయితే ఈ రోజు నుండి మీ జీవితం మారడం ఖాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కల ఏమిటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషన్ కథల కోసం, పవర్ఫుల్ వీడియోల కోసం మా 360 ఎర్త్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము తీసుకొచ్చేది కేవలం వీడియోలు కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక శక్తిని.